ఆ పరమశివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా! అలాగే శివుని ఆశీర్వాదం లేనిదే మోక్ష మార్గం నుండి కూడా రాలేము. నేను స్వయంగా చూసాను. చాలా లావుగా ఉన్నవాళ్ళు కూడా ఈజీగా బయటకొచ్చేసారు. అలాగే సన్నగా ఉన్నవాళ్ళు కూడా మేము పట్టము అని భయపడి వెనక్కి వెళ్ళిపోయినోళ్ళు కూడా ఉన్నారు. చూడటానికి ఈజీగా కనిపిస్తుంది కానీ నేనైతే చాలా టెన్షన్ పడ్డాను బయటకొచ్చేంత వరకు. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో కనిపిస్తదనమాట మోక్ష మార్గం. అరుణాచలం మనం వెళ్ళాలి అంటే వెళ్ళలేము. ఆ శివుడు రప్పించుకుంటేనే మనం వెళ్ళగలుగుతాము. అరుణాచలం గిరి ప్రదక్షిణ అంటే అరుణాచలంలో ఉన్న కొండ చుట్టూ తిరగడమే అరుణాచల గిరి ప్రదక్షిణ. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు చుట్టూ చాలా శివాలయాలుంటాయి. అన్నీ దర్శనం చేసుకుంటూ మనం ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడి వరకు వస్తే ఒక గిరి ప్రదక్షిణ అయినట్టు. ఇలా ఈ మ్యాప్‌ని చూస్తే మనకు అర్థమవుతది మనం ఎక్కడున్నామో. ఆ తర్వాత శివుడి దర్శనం కూడా చేసుకున్నాం.